బోడుప్పల్ జోగిని అనురాధ గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. అదే రీసెంట్గా మీరు చేస్తున్న బోనాల్లో కొద్ది వరకు మీకు శివశక్తులకు జోగిన్లకు సరిగ్గా సౌకర్యాలు కల్పించలేదని చెప్పేసి ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది కదా, దాని గురించి అని చెప్పండి. ముందున్న గవర్నమెంట్‌లో ఇవన్నీ ఇంత ఇది లేదండి. ఇట్లా కొట్లాటలైనా, పంచాయతీలైనా ఇట్లాంటిది లేకుండే. ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ అయినా, పోలీసోళ్ళైనా తీవ్రంగా శివసత్తులని దాడి చేయడం గానీ, కొట్టడం గానీ, మళ్ళా క్యూ లైన్‌లు కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదండి. అట్లా మేము ఒక క్యూ లైన్ కావాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి బల్కంపేటలో అమ్మవారి రథోత్సవంలో కూడా చాలా మంది శివసత్తులకు, జోగిన్లకు మరి అందరికి ఇతరుల వేరే వేరే వాళ్ళకు కూడా కొట్టడము చేయడం జరిగింది. ఒట్టి డప్పు మేళాలు ఎక్కడ అని మేము ప్రశ్నిస్తే దానివల్ల కొట్టడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటివి మళ్ళీ ఇంకొకసారి కూడా జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సీఎం గారికి కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మా వినపం. మొన్న చూసుకున్నట్లయితే ఆదివారం నాడు జరిగిన బోనాల్లో మీ పైన కొంతమంది పోలీసులు దాడి చేయడం అనేది ఇది చాలా వరకు అయితే అసలు కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీని గురించి అని చెప్పండి. ఇప్పటి వరకు శివసత్తులు అంటే, జోగిన్లు అంటే అమ్మవారి స్వరూపం అని పూజ చేస్తారు, దండం పెడతారు. మేము కోరింది ఒక సంవత్సరంలో ఒక నెల మాత్రమే మేము కోరింది. ఒక క్యూ లైన్లో ఏర్పాటు చేసి మా కోసం మేము ఒక 15 కిలోలు 20 కిలోల బోనాలు ఎత్తుకొని 3 అంతస్తులు 4 అంతస్తుల బోనాలు ఎత్తుకొని మేము వెళ్తుంటాం కాబట్టి మాకు ఒక క్యూ లైన్, మాకు ఒక ప్రొటెక్షన్ మాకు ఇవ్వమని మేము కోరుతున్నాము. ఆ ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఇంకా మా నెత్తి మీద బోనాలు పెట్టుకొని మమ్మల్ని ఇంకా తీవ్రంగా అదే బోనాన్ని ఇంకా మమ్మల్ని చేతులు పట్టుకు గుంజడము అటువంటివి చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు చెప్పండి. గత సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉందండి? అసలు ఇంతకు మీకు బోనాలు ఎత్తుకొని ఇంత దూరం వెళ్తుంటారు కదా, మీకు ఆ లైన్ క్యూ లైన్ చూసుకున్నా, ఇక్కడ సౌకర్యాలు చూసుకున్నా ఏ విధంగా అనిపించింది? గత సంవత్సరం అయితే ఏదో కొద్దిగా ఉంది కానీ రెస్పాన్స్ ఇస్తుండే కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ గవర్నమెంట్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంకా తీవ్రంగా మమ్మల్ని కొట్టడము, చేయడము, శివసత్తులను దాడి చేయడము. మేము కూడా మనుషులమే కదా, అమ్మవారు ఒక 10 నిమిషాలు వస్తుంది, మేము నెత్తి మీద బోనాలు పెట్టుకొని ఉన్నాం. అంతంత దూరం నుంచి ఒక్కొక్కళ్ళు అయితే 15 కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్లని ప్రాంతాల నుంచి తీసుకొని వస్తుంటారు. మా నుంచే కదా బోనాలైనా సరే, జాతరలు అయినా సరే మమ్మల్ని చూడడానికి పబ్లిక్ కూడా వస్తుంటారు. మాకు కొంచెం ఒక నెలనే కదా మేము అడిగేది. ఈ ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుకునే టైంలో మాకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి, ప్రత్యేకమైన క్యూ లైన్లు ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం. మెయిన్ డిమాండ్స్ ఏంటండి? ఇప్పుడు జరిగే బోనాలు ఆషాఢ మాసం, శ్రావణ మాసం జరిగే ఇంకా బోనాలు ఉన్నాయి, దాంట్లో మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి? మా శివసత్తులని, జోగిన్లని గుర్తించాలి ప్రభుత్వము. మెయిన్గా గుర్తించి క్యూ లైన్లు అయినా సరే, ప్రత్యేకమైన దర్శనాలు అయినా సరే, మేము బోనాలు ఎత్తుకొని మేము వెళ్తుంటే కొంచెం మాకు కొంచెం రక్షణ మాత్రం ఇవ్వాలి.